రిసారూప శ్రీ రమణ మహర్షినే నమః. తండ్రి అరుణాచల. సో ఈరోజు అనుకోకుండా ఇక్కడ శివసన్నిధి ఫ్రంట్ ఆఫీస్లో ఒక చిన్న సరదా ఇంటర్వ్యూ. చాలా సార్లు వచ్చినప్పుడు ఈయన దర్శనం అయింది, కానీ నేను ఎవరో ఏమిటో నేను యాక్చువల్లీ ఎవరిని విచారణ చేయను, మీరు ఎవరని అడగనేను. అంటే అందరూ బాగానే ఉన్నారు, అడిగి తెలుసుకుంటే నాకేం వస్తుంది అట్లా. సో శంకర్ మహంతి గారని సినిమాల్లో తను యాక్ట్ చేయడం, దాంతోపాటుగా అరుణాచలంలో ఆల్మోస్ట్ స్థిరపడ్డట్టేనా? అంటే ఈ కట్టెని ఈ మట్టిలో కలిపే అని అట్లా అనుకున్నారు. అట్లా ఓకే, ఎందుకట్లా? అరుణాచలం రమణులు ఆయన అలా కూర్చోండి, ఎందుకు ఏమిటో కూడా తెలియదు. అంటే ఎట్లా తెలిసింది రమణ మహర్షి ఉన్నారని, లేకపోతే అరుణాచలం ఒక ఇంపార్టెంట్ ప్లేస్, లేకపోతే సిగ్నిఫికెన్స్ ఉందని అట్లా? 1986 దీనికి 25 years, అంటే 61 మోడల్. 61. ఓకే. ఆ సందర్భంలో మాకు అక్కడ లెటర్ ప్రెస్ ఉండేది, గుడివాడ లక్ష్మీనారాయణ ప్రెస్. అక్కడికి లోకల్ వాళ్ళు భక్తులు రమణ జ్యోతి అని ఒక పత్రిక పెట్టుకున్నారు. ఓకే. ఆ పత్రిక ప్రింటింగ్ కోసం వస్తే ప్రూఫ్ రీడింగ్ చూసేవాడిని, తమ్ముడు కంపోజింగ్. ఆ చూస్తున్న సందర్భంలో దీనికి 25 సంవత్సరాల వయసు కనుక పెళ్ళవటం, ఒక పాప పుట్టడం, గోచి పెట్టుకున్న ఈయనెవరు నేనెవరు అంటారు ఏంటి, మతుందా లేదా, ఏంటిది నేనెవరేంటి, గోచి పెట్టుకో అనిపించింది. 25లో ఉన్నాం కదా, అలా అనిపించి ఇక ఆ తండ్రి యొక్క జీవన విధానం ఆయన గురించి చదువుతా వెళ్తూ ఉంటే నేను లేకుండా పోయా. క్యాప్చర్డ్ 86, 2016కి ఎంట్రీ ఇచ్చాడు. ఓకే. 30 years రానివల. మళ్ళీ ఈయన ఫాలోయర్స్ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఏదో గిఫ్ట్లు తీసుకొచ్చి, న్యూ ఇయర్ గిఫ్ట్స్ అని, క్యాలెండర్స్, ఫొటోస్, కీ చైన్స్, డైరీస్ ఎన్నో ఇచ్చేవారు. వాళ్ళతో వద్దామంటే అయ్యేది కాదు. 30 years ఏదో ఒక అవాంతరం. అంటే ఇక రాకుండా చేశాడు అంతే, ఒకటే మాట. ఏదో డైరెక్ట్ గా ఆయన రాకుండా కట్టేసినట్టే ఉంది. నిజమా? వచ్చిన తర్వాత ఏమైంది? సరే, రాకుండా చేశారు. వచ్చిన తర్వాత ఏమిటి ఒరిగింది? వచ్చిన తర్వాత ఏంటంటే ఇక 2016కి ఇదే మన సూరిబాబు గారు పెట్టిన ఈ శివసన్నిధికి 5 రోజులు వచ్చాం. వచ్చి మొట్టమొదటిసారి రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ తండ్రి ఆ హాల్లో కూర్చోవటం, చూడటం, ఏదో తెలియదు, నేనే అది అన్నట్టు ఇక నా నేనుని పోయా. తెలియదు నాకేమో, అంతా ఆయనే అన్నట్టుగా ఏదో ఒక ఇది కలిగింది. అంటే బాగా చదివి తెలుసుకొని అట్లా అనిపించింది కాదు, ఒక భావన ఇదంతే. అది ఇప్పుడు 86లో జీవిత చూసి అది మర్చిపోయి మొత్తం మిగతా అంతా అయిపోయిన తర్వాత 30 ఏళ్ళకి తీసుకొచ్చాక ఇక్కడ అప్పుడు చూసేపాటికి ఇక ఒక 19 books తీసుకొని తెలుగు లిటరేచర్. హైదరాబాదు వెళ్ళిపోయాను. అక్కడ షూటింగ్స్ లేనప్పుడు ఇక ప్రతిరోజు బుక్స్ చదవటమే. ఏ సినిమాలు చేశారు మీరు? ఫస్ట్ భీమిలి కబడ్డీ జట్టు, నానే హీరోగా. ఓకే. ఓకే. దానిలో. ఓకే. ఆ తర్వాత మన నేషనల్ అవార్డు విన్నరు నరసింహానంది అని, ఆయన హై స్కూల్ అని ఒక మూవీ, లజ్జా అని ఒక మూవీ. ఆ తర్వాత మన తులసి దళం సీరియల్ ఒకటి ఉండేది, అందులో ఒక మెయిన్ లీడ్ చేశాం. ఇంక ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల్ గారు నారప్ప మూవీకి పిలిపించారు. ఆచార్య, గామి, ఇవన్నీ చేసాం. ఈ ఫైనల్గా మయసభ అని మన దేవకట్ట గారు. ఫైనల్గా అంటే చేరా ఇంకా అదే అప్పటికి అనుకుని ఆ మయసభ చేసేసి డబ్బింగ్ చెప్పేసేసి ఇక అక్కడే ఉన్నాను ఇంకా హైదరాబాద్లోనే. డబ్బింగ్ అది అయిన తర్వాత దేవకట్ట గారు అన్నారు, మహంతి గారు మీకు మీ కెరీర్కి మంచి ప్లస్ అవుద్దండి అదని అన్నారు. ఏదో ఒక నటుడిగా ఉన్నాం కదా అని అక్కడ ఉన్నాం. ఈలోపు మా మిస్సెస్ నుంచి ఫోన్ వచ్చింది 2015 ఏప్రిల్. మామయ్య ఇక సినిమాలు ఇవన్నీ చాలు,
నీకు రమణయ్య అరుణాచలం నేను ఫైనల్ అక్కడ అంటావు కదా, ఏమో నీకంటే ముందే నేను పోవాలని ఉంది, నన్ను అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసి ఇద్దరం అక్కడికి వెళ్ళిపోదాం అని తీసుకొచ్చేసి అంతే. ఆ తర్వాత చేయలేదు ఇంకా. రీసెంట్ చేసిన గామి ఉంది రీసెంట్ మూవీస్ కూడా చెప్పారు. అనుకుని ఏప్రిల్కి వస్తే ఇక సూరిబాబు గారు, దిలీప్ బాబు, శ్రీకాంత్ బాబు, మధు గారు వీళ్ళందరూ దీన్ని ఇక్కడ ఉంచి ఆశ్రయం ఇచ్చి ఒక పని కల్పించి సేవ కార్యక్రమాన్ని అప్పచెప్పి ఇది జరుగుతూ ఉన్న సందర్భంలో మే నెలలో దసరా మూవీలో యాక్ట్ చేసినందుకు ప్యారడైజ్ నాని హీరోగా ప్యారడైజ్ అని మంచి మూవీ చేస్తున్నాం. దానిలో 75 డేస్కి ఒక పెద్ద అమౌంట్కి రెమ్యునరేషన్ అడిగారు. నమస్కారం, థ్యాంక్ యూ, సారీ, షూటింగ్ వద్దు, వేషం వద్దు, డబ్బు వద్దనుకొని ఇక్కడికి వచ్చేసాను. థ్యాంక్స్ అండి అన్న. అక్కడికి అది అయిపోయింది. ఆగస్టులో 7వ తేదీన మైసభ అనేది అప్పటికి టెలికాస్ట్ ఇచ్చారు సోనీ లైవ్లో. అది 5 భాషల్లో. ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం అలా వెళ్ళిందంట, అది హిట్ అయిందంట. ఆగస్టు 7 నుంచి అది చూసిన 8వ తారీఖు నుంచి శివ సన్నిధికి వచ్చే తెలుగు భక్తులందరూ, అవి చూసిన ప్రేక్షకులు భక్తులు చూడటం, సార్ మీరు అంటాం, మీరే కదండి, ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఒక ఫోటో, ఇవన్నీ బిగిన్ చేశారు. ఇవన్నీ మధు గారు, దిలీప్ బాబు చూశారు. చూసి ఏంటంటే ఇట్లా మైసాబ్ చేసి వచ్చాను కదండి. వాళ్ళు సోనీ లైవ్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని చూసి 9 ఎపిసోడ్స్ సార్, 6 అవర్స్ వస్తుంది. వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇది జరుగుతున్నది వాళ్ళకి మ్యాచ్ అయింది. ఆ తర్వాత దేవకట్ట గారు ఆగస్టు 12 ఫోన్ చేశారు. ఇక్కడ 5:05 వరకు ఉంటా మన శివ సన్నిధిలో. అక్కడ నుంచి 5:45కి తమిళ పారాయణ రమణాశ్రమంలో జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోతా. 8కి అక్కడ భిక్ష ఇస్తారు, ఆ భిక్ష తీసుకొని తినేసి ఇంటికి వచ్చేస్తాం. ఈ మధ్యలో 6:30కి ఒక ఫోన్ వచ్చింది దేవకట్ట గారి నుంచి. చేస్తే మంత్రి గారు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి అడిగారు. ఇట్లా రమణాశ్రమంలో ఉన్నానండి అన్న. మరేంటి ఇక్కడ అంతా మనకి కొద్దిగా చూశారు, ప్రసాదాలందరూ గొడవ చేస్తున్నారు, ఎవరైనా అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి నేనేంటి, మీరు ఆశ్రమానికి వెళ్ళిపోయారని చెప్పారన్నారు. అదే మరే రమణాశ్రమంలో ఉన్నా, మీరు ఫోన్ చేశారు, నిర్ణయం మీరు ఏం చేసేది ఆయన చేయించారు అనుకుంటా అన్న. ఇమ్మీడియట్గా ట్విట్టర్లో 7:30కి ఆయన ఏదో ఒక కాలం పెట్టేశారంట శంకర మహంతి గురించి. అది చూసి మళ్ళీ కొంతమంది ఈసారి ఆగస్టు 20న సక్సెస్ మీట్ పెట్టి ఇన్వైట్ చేశారు. వెళ్ళనన్నాను. దిలీప్ బాబు, మధు గారు, శ్రీకాంత్ గారు వెళ్ళాలి ఫోర్స్ చేసి, అంటే వెళ్ళి అక్కడే ఉండకండి మళ్ళీ ఫోర్స్ చేసి ఏం చేశారంటే, మీరు చెయ్యండి, మేము చేయలేము, మీకు ఆ నటరాజు అనుగ్రహం ఉంది, వెళ్ళి చేసిరండి, మీరు అమ్మ గురించి ఆలోచిస్తున్నారు, అమ్మకు మేము ఉన్నాం, ఏం ఇబ్బంది పడక్కర్లేదు, వెళ్ళి చేసిరండి. అయితే ఒక కండిషన్ నాన్న, అక్కడ సెటిల్గా ఉన్నాను, రూమ్ పెట్టుకోను, కేర్ ఆఫ్ శివస్ అనేది తిరువణామలే చెప్తా, అందుకు వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి పెట్టుకునేంత ఇది ఉంటే వెళతా, ఆ వేషం చేస్తా, లేకపోతే వద్దన్న, ఏదో ఒకటి వెళ్ళి చేయండి ముందన్న. అలా వెళ్ళాక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి గారు ఈ మైసాబ్ ఏదో చూసి, ప్రభాస్ గారితో ఫౌజీ మూవీ నడుస్తుంది, దానికి ఒక క్యారెక్టర్ అనుకొని ఆడిషన్ పిలిచారు. ఆడిషన్ ఏం లేదు కానీ చూశారు. చూసి మంది గారు, ఓకే మీరు గెడ్డం మీసం జుట్టు కట్ చేయమాకండి, మనకు 4-5 నెలలు షూటింగ్ ఉంటుంది మీ క్యారెక్టర్, అప్పుడు అలా వదిలేయండి అన్నారు. అలా వచ్చా. కిందటి ఆగస్టు సంగతి. సో నవంబర్కి షూటింగ్ పెట్టారు. ఒక 5 days చేసాం, ఇంకో 15 days వర్క్ ఉంది. డిసెంబర్ 3 అంటున్నారు. ఇలా వెళ్ళొస్తూ చేసొస్తూ మధ్యలో ఈటీవీ విన్ వారిది కథాసుధని హీరోయిన్ రాశికి ఫాదర్గా చేయించారు. ఒక తాత మనవడు. ప్రజెంట్ డేస్లో వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక మంచి సెంటిమెంటల్, అది బాగా హిట్ అయిందంట. నవంబర్కి వదిలేరు అది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అని కుర్రాడు హీరో వెబ్ సిరీస్లో చేస్తూ, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు గువ్వల చెరువు ఘాట్ దాన్ని తీస్తూ ఆ క్యారెక్టర్కి అమెజాన్ ప్రైమ్ గైడ్ చేశారంట, ఆయన్ని తీసుకోండి ఆ క్యారెక్టర్.
అంటే ఇక అంతా రమణయ్య అంతేలే. ఇది అనేదానికి నిదర్శనాలు అవి. అలా చేసి వస్తున్నాను అరుణాచల. ఇది కథ. నేను మొత్తం మొబైల్తో కొన్ని సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అరుణాచలంలో చిన్న సినిమా చేస్తా, ఊరికే చేద్దామా? చేసేద్దాం. అంటే నాకు మంచి చెప్తా, మీకు కథ చెప్తా నేను. అంటే ఏదైనా సరదా నిష్కామంగా చేయొచ్చు కదా సినిమా కూడా, ఏమవుతుంది? రెండోది బడ్జెట్లు అట్లా ఏముండవు, సమస్య లేదు, మీరు తలుచుకుంటే అప్పటికప్పుడే సెంట్రల్ థీమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఎట్లా పెట్టామో అట్లా పెట్టి డబ్బింగ్ లేదు, ఏమీ లేదు, రా చేద్దాం ఒక ప్రయోగం. డెఫినెట్గా. అంత బాగుంది అసలు. అవును, ఏదైనా ఎల్లకాలం ఎవడు చేయలేడు, ఎక్కడో చోట ఆపాలి కాబట్టి అదేదో అంత బాగున్నప్పుడే ఆపితే అదొక హాయి. అసలు అనుకున్నది ఏమీ లేదు. అవును, ప్రతిదీ ఏది కాదనుకుంటాము. అంటే ఒక రమణాశ్రమంలో ఒక బిచ్చగాడుగా, ఒక శివ సన్నిధిలో వారి ఆశ్రయంలో ఉండటం ఆనందదాయకం. దిలీప్ గారి గురించి ఏదైనా చెప్పండి. ఇక దిలీప్ బాబు అంటే ఒక ఆత్మీయతకి మరో రూపం ఆ బాబు. అంటే ప్రజెంట్ డేస్లో అలాంటి జనరేషన్లో అలాంటి వ్యక్తిని చూడటం అరుదు. నాకు మొత్తం అరుణాచలం అంటే 4 దిక్కులే. ఒక దిక్కు అరుణాచలేశ్వరుడు, ఒక దిక్కు రమణుడు, ఒక దిక్కు అరుణాచలం కొండ, 4వ దిక్కు దిలీప్ అంతే. అట్లా శ్రీకాంత్ బాబు ఆయన కూడా అంటే ఇప్పుడు అంటామే మనం యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలు వస్తాయి, అవును అవును, మామిడి చెట్టుకి అట్లా ఆ ఒక ఇది 25 ఏళ్ల నుంచి ఒక శివ సన్నిధి నిత్యం 3 పూటల అన్నదానాన్ని నిర్వహిస్తూ వచ్చే భక్తులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ అంత ఏళ్ల పాటు జరుగుతుందంటే మాటలా అండి. ఒక కుటుంబం యావత్తు అంటే సూరిబాబు గారు, జ్యోతమ్మ గారు, దిలీప్ బాబు, ఆమె భార్య శ్రీకాంత్ బాబు, ఇక్కడ మధు గారు, సూరిబాబు గారు మేనల్లుడు, ఆయన ఇంతమంది పూనుకొని డెడికేట్ అవ్వడం మాటలా సార్. ప్రాజెక్ట్ శివనిలయం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. జరుగుతున్నారు. అవును, దీనికి సరదా వ్యాఖ్య ఏంటంటే జస్ట్ ప్రతిరోజు పెళ్లి కొడుకు కూతురు ఉండదు అంతే కదా. రోజు విందే అట్లా చాలా సంతోషం. మరి ఈయనకి అన్నారు కదా రమణ 2006లో వచ్చినప్పుడు 16 వచ్చిన 10 years బ్యాక్ నేను లేను ఉన్నత రమణయ్య అనే ఒక స్థితి మీరు అంటారు చూసారా, రమణ నా హృదయ స్థితి, నీ స్థితి నా హృదయం అని అన్నట్టుగా మీరు ఆల్మోస్ట్ ఆ వర్డ్స్లో మీరు చెప్పారు. సో ఆ స్థితి కంటిన్యూ అయిందా? మళ్ళీ తిరిగి మీరు మీ పేరు మహతి అందులోకి మళ్ళీ ఐడెంటిఫికేషన్, అంటే ఐడెంటిఫికేషన్ రమణతో అయిపోవడం, మళ్ళీ మీ ఐడెంటిఫికేషన్లోకి రావడం అనేది, అంటే ఇటు ఫ్లిప్ అవడం అనేది జరిగిందా? అంటే అది నేను ఎందుకంటే అది నాకు నేను అన్నది నాశనం అయ్యాక ఆయన కారు ఇది, అది ఈవీ అంటారా, పెట్రోల్ వెహికల్ అంటారా, డీజిల్ వెహికల్ తెలియదు, తిప్పుకుంటున్నాడు, తిరుగుతుంది, అంతే ఒకటే మాట. నేనన్నది ఏ క్వశ్చన్ లేనిదే. అయితే ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి వెళ్ళి లేదా ఇక్కడ కూడా బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇదే భాష వాడామనుకోండి బాగోదు. అవును, కొంచెం తేడా చేసింది, కాస్త చూపించండి అమ్మా, తేడా కొంచెం చూపించండి అమ్మా అంటారు. అసలు అది తప్పు కాదు. అందుకే ఎవరితో మాట్లాడితే కరెక్ట్గా వాడుతుందో వాడితోనే చెప్పాలి. ఇది రమణులు ఉన్నప్పుడు కూడా అడగటం జరిగిందండి. భగవాన్ మీరు చెప్పినట్టు మేము వెళ్తుంటే పిచ్చోళ్ళు అంటారు కదా మమ్మల్ని అని అడిగారు ఒక ఆయన. పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు పిచ్చాళ్ళు అనుకోక ఎవరు అనుకుంటారు? అంటే పిచ్చి వాళ్ళతో పిచ్చివాడిగా ఉంటూ ఇంజెక్షన్ చేస్తేనే వాళ్ళు చేయించుకుంటారు. అలాంటి వైద్యుడు రమణుడు. అంటే మనం పిచ్చోళ్ళం అని వాళ్ళు అన్నారంటే సంతోషపడాలి. మనం తెలియగలడం అన్నారా మనల్ని తేడా వచ్చినట్టే. ఆడో పిచ్చోడు అంటే ఆనందపడటమే. సో ఇప్పుడు జీవితానికి ఏమైనా లక్ష్యం అంటూ ఉందా? ఎవరికి? మీకు. దేనికి? అసలు మామూలుగా అడుగుతాం కదా, అట్లా అడిగారు. మీరు మీరు చెప్పాల్సింది చెప్పారు. మీరు దేనికి అన్నారు, ఎవరికి అన్నారు, అయిపోయింది. ఎంత అంటే అంత, నాకు ఎంత నిదర్శనం అంటే అంత. అసలు కరెన్సీ లెస్ తండ్రి భిక్ష, దానిలో ఉండే అమితమైన ఆనందం ఎక్కడా పొందలేం.
ఇవాళకి నేను సూరిబాబు గారికి మొట్టమొదటి చెప్పుకున్నా, స్వామి నాకు భిక్ష చేసుకు బతకడం అలవాటు, ఆసక్తి, ఆనందం, ఆత్మసంతృప్తి. మరి మీ ఆశ్రమంలో ఉంటూ బయటికి వెళ్తే మీకేమన్నా చిన్నతనమా? శంకర్ గారు, అంతకు మించిన స్థాయి ఏదీ లేదు, సంతోషంగా మీ స్థితిలో మీరు కొనసాగండి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇక్కడ తినండి అంటూ అనుమతి ఇవ్వటం వల్ల బయటికి భిక్షగా పోతాం. రాత్రికి రమణాశ్రమంలో తీసుకుంటాం, ఆ స్వామి కూడా వస్తారు భిక్షకి, పొద్దున్న ఇంకో చోట ఇస్తారు. అదే ఇక్కడిక అది 2016కి వచ్చాను స్వామి, 5 days కదా. ఇది 19 బుక్స్ని చదివేదానికి 13 మాసాలు పట్టింది. ప్రతిరోజు షూటింగ్ లేకపోతే ఇదే, షూటింగ్కి వెళ్ళినా కూడా పాకెట్ బుక్స్ జేబులో పెట్టుకొని ఉండేవాడిని. ఆ తర్వాత 2018కి 40 రోజులు ఒక సంకల్పం, అంతే, దీక్ష కాదు, ఏమీ కాదు. నా తండ్రి ఎలాంటి జీవనం, కరెన్సీలెస్ లైఫ్ లీడ్ చేశాడు, ఈ టైంలో ఎందుకు చేయకూడదు? చెయ్యాల్సింది, చూడాల్సింది, తినాల్సింది, అన్ని రకాలుగా అంతా అయిపోయాక ఆటకు తూచిపెట్టి ఈయన ఆట వెనకాల తోక పట్టుకొని ఎందుకు వెళ్ళకూడదు, అలా ఎందుకు ఆచరించకూడదు, భిక్ష చేసుకు ఎందుకు బతకూడదు, గతం వదిలేయి, అది అనవసరం. అప్పుడు ఏదో ఆ లెక్కలు, ఆ డొక్కలు వేరు, ఆ వ్యవహారం అంతా అది కాదు అని 40 రోజుల పాటు భిక్షకి ఉన్నాను నాన్న. ఉంటే వచ్చిన రోజు స్వామి నాతో పాటు ఈమె కూడా వచ్చారు, నా మేనకోడలు అమ్మాయి. అమ్మా, నువ్వు ఆడపిల్లవు కదా, నీకు మెస్సలోంచి కొనుక్కొచ్చి ఇచ్చేస్తే నేను భిక్షకి వెళ్తానని. నేను వస్తాను మా మీతో, ఆమె గొప్పతనం అంటారా అందరూ అని. సరే, వచ్చిన రోజు మధ్యాహ్నం అక్కడ మెస్సలో భోజనం తీసుకున్నాం, నైట్ గుడికి వెళ్ళాం. ఆ గుడి దగ్గర లక్ష్మి గారు కూర్చుండా, ఓకే. ఆ గుడి దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్స్కి కోచింగ్ ఇచ్చే ఒక ప్రొఫెసర్, ఒక ఆయన లండన్లో ఉంటే, ఆయన కూతురు, డాడీ మీకు అరుణాచల్ రమణ పిచ్చి ఉందిగా, పోండి అక్కడికి, అక్కడ ఉండండి నేను చూసుకున్నాను పంపించేశాను. ఆయన ఇక్కడికి వచ్చేసి భజన సంఘంలో ఉంటాం, ఇట్లాగా తిరుగుతూ ఉండారు. ఆయన గుర్తుపట్టి, మీరు ఏదో తెలుగు వాళ్ళ ఉన్నారు, కూర్చోండి అంటే కూర్చున్నాం. భజన అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టారు, తిన్నాం. ఏంటి విషయం అన్నారు. 40 రోజులు ఇలా ఏదో భిక్ష చేసుకున్న బతికే ఆలోచనతో, కరెన్సీలెస్ లైఫ్ చూడాలనే నా రమణుల్లాగా ఒక ఆలోచన అండి అని అన్న. ఇప్పుడు టైం ఎంత అయింది? 7:30 అయింది. మీరు పలానా చోట భిక్ష ఇస్తారు, మురుగన్ సంస్థ వాళ్ళు టిఫిన్ ప్యాకెట్లు పంచుతారు, అక్కడ అందరూ బెగ్గర్స్ అందరూ ఉంటారు, వెళ్ళి తెచ్చుకొని పోండి. వెళ్ళి లైన్లో కూర్చొని తెచ్చేసుకున్నా. గుళ్ళోకి వెళ్ళి నందీశ్వరుడు ఉంటాడు, పెద్ద నంది. అప్పుడు ఇదంతా లేవండి, ఈ లైన్లు క్యూలు లేవు, అప్పుడు 18 సంగతి ఇది. ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళేసి చక్కగా తీసుకొని ఆ పక్కన తినేసి అవన్నీ డస్ట్బిన్ వాటర్ తాగేసాక ఆయన కనిపించాం. మళ్ళీ ఉదయం మేము లేచి బయటకు వస్తుంటే ఆయన ఒక పక్క నుంచి వచ్చేవాడు, వచ్చేసి ఇవాళ మీరు ఈ పూట అక్కడికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ తీసుకునేవాళ్ళు. మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకే పక్క నుంచి వచ్చి ఈ పూట మీరు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలి కదా, పలానా చోట అంతే. ఏంటి ఈ స్క్రీన్ ప్లే, అది ఎట్లా అనుకోవాలనేది ఆత్మ ఆనందం వేరు. అలా తీసుకుంటే అక్కడికి నా 3 పూటలు ఇచ్చేసాడుగా, ఈ కంటిన్యూషన్. వెళ్ళేపాటికి ఏమవుతుంది, అక్కడ కొత్త బెగ్గర్స్ మళ్ళీ వాళ్ళకి ఫ్రెండ్స్. మనం ఏమండి మీరు రేపు అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కొత్తగా, వాళ్ళు వడలు కూడా పెడతారు, మీరు రేపు అక్కడికి రండి, మేము అక్కడికి వెళ్తున్నాం. ఈ బిచ్చగాళ్ళు మరి ఫ్రెండ్స్ చూసారా, అట్లా 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 పెరిగి బ్రతుకు తెరివికి నా తండ్రి ఇంత సింపుల్గా చూపిస్తే దీనికోసం ఏంటి పిచ్చి లెక్కలు వేసాము, లెక్కలు వేయకుండా ఏం లేదు. భగవంతుడి లెక్క అనేది ఒకటి ఉంది సార్, అది మీరు చదివే అంటే ఇట్లా ఫుడ్ దొరుకుతుంది తినేసి ఒక లేజినెస్, నిశ్చయపరిత్వం అంటుకోదంటారా మనుషులకి? అయితే అది అంటుకున్నవాడు ఇటు రాడు, ఆడెక్కడికే వచ్చి చేయడు. అది లేని వాళ్ళే రాగలరు, అలా ఉన్నవాళ్ళకే దక్కుతుంది. అది ఈజీగా ఉండేవాడికి ఆయన వేరే కేజీల్లో చూపిస్తుంటాడు. అంటే జెన్యున్గా ఉండేవాళ్ళు, ఇంజెన్యున్గా ఉండేవాళ్ళు, దానికి అంటే రకరకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్స్ డిఫరెంట్, అది ఉండకూడదని కూడా లేదు. ఎక్కడైనా కాదు, రిషికేషే కాదు, ఇంకా హరిద్వారే కాదు, లేకపోతే ఎక్కడైనా కానీ ద పీపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జెన్యూనిటీ, డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్
వెర్రిగా అర్థం చేసుకున్నాడు ఎప్పుడూ ఉంటాడు. నిన్ననే ఎక్కడో చూశాను ఒక డ్రాయింగ్, వాటర్ ఉంటుంది, ఒకడు మునిగిపోయి ఉంటాడు, ఒకడు తేలుతూ ఉంటాడు అనమాట. వాటర్లో ఏమీ లేదు, నీవు సరిగ్గా లేకపోతే మునిగిపోతావు, సరిగ్గా ఉంటే అట్లా అరుణాచలంలో ఏముండదు, నువ్వు సరిగ్గా ఉంటే తేలుతుంది అది, లేకపోతే మంచి. ఎందుకన్నానంటే రామ్ సూరత్ కుమార్ యోగి ఆశ్రమంలో జస్టిస్ అరుణాచలానికి అప్ చెప్పారు మొత్తం. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ ఇలాగ అన్నదానం లేదు, జస్ట్ స్టార్ట్ చేశారు. ఊరికి కొంతమంది మాంగ్స్ అంటే వీళ్ళు ఏమంటారు, వీళ్ళకి మాత్రమే సన్యాసులు, సాధువులు. అయితే ఈ సాధువులకు పెట్టే క్రమంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. అతను ఎవరో తలకా పెట్టుకున్నాడు, అతను తలపాగా పెట్టుకోకూడదని కొంతమంది వర్గాలు ఇవన్నీ. అయినా జస్టిస్ అరుణాచలం రాశారు. రాసిన తర్వాత ఒక సందర్భం నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ గొడవ ఏదో ఆయన చూశారు, వాళ్ళు రకరకాల గంజాలు తాగి బ్యాడ్ బిహేవియర్ ఇవన్నీ విన్నాను. అవి మళ్ళీ రామ్ సూరత్ కుమార్ యోగికి చెప్పిన తర్వాత మొత్తానికి ఏళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. చూసావా వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలో, ఎక్స్క్లూడ్ అవ్వాలో అలాగే అయిపోయారు మన ఆశ్రమానికి రాకుండా అంటారు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్. సో అలా నేను అబ్జర్వేషన్ చేసి రకరకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ విల్ ఎగ్జిస్ట్ అట్ సేమ్ టైం. మనం దేన్ని పంచదారని ఎస్కని చెప్పలేనట్టుగా, అంటే మనం నియంత్రించినా నియంత్రణలో ఉండరు, ఎవడి పర్యవేక్షణ లేకుండా ఒకడు హాయిగా నియంత్రణలో ఉంటాడు, అది ఎప్పుడు జరిగేది. బాగుంది. మహంతి అనే పేరు ఎట్లా? అది ఇంటి పేరు. అంతేనా? ఇంటి పేరు అది. మామూలుగా మహంతి అనేది చాలా అంటే ఏమంటారు, ఒక స్థాయికి సంబంధించిన సిద్ధాంతి, ఒక మహంతి. మహంతి వెంకట దుర్గా మల్లేశ్వరరావు, ఎంవిడి మల్లేశ్వరరావు, యాజ్ పర్ రికార్డ్స్ వస్తున్నా, యాజ్ పర్ రికార్డ్స్ ఎంవిడి మల్లేశ్వరరావు. అదంతా ఇప్పుడు బిఫోర్ ఇంటర్వెల్ అది అయిపోయింది. హైదరాబాద్ క్యారెక్టర్స్ కోసం వచ్చినప్పుడు ఆర్టిస్ట్గా ఇప్పటికి మనకి కైకాల, రాజనాల, గుమ్మడి ఇంటి పేర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా మహంతి, అది పెట్టుకున్నా. ఆ ఇండస్ట్రీలో అంతా ఇక మహంతి కింద నడుస్తుంది. 2016-18 తరువాత 2020కి ఇంట్లో ఈమె పర్మిషన్ తీసుకొని బాబుకి చెప్పి ఇలా నన్ను వాటర్ లిస్ట్లోంచి తీసేయండి, ఇక లిస్టులోంచి మొత్తం తొలగించండి అని చెల్లెళ్ళు ఇంకా పాపులేషన్ లిస్ట్లో తీసేవాళ్ళు, చెల్లెళ్ళకి, తమ్ముడికి, వాళ్ళకి చెప్పేసేసి ఏదున్నా మీ అన్నయ్య మీ మేనల్లుడి రూపంలో, వాడి రూపంలో చూసుకోండి, అమ్మ రూపంలో మీ వదిన రూపంలో చూసుకోండి, వీడికి అరుణాచలుడికి వీడడిపోతుంది, దీనికి మీకు నమస్కారం. అక్కడేం జరిగినా దీనికి చెప్పక్కర్లా, అక్కడేం జరిగినా దీనికి చెప్పొద్దు, దీనికి ఏం జరిగినా ఎవరు రావక్కర్లా, ఛార్జీలు దండగా. టెక్నాలజీ వాడుకోండి, చక్కగా చిన్న వీడియో తీసి పంపించేస్తారు మీకు, అయిపోయింది. సర్టిఫికేట్ కావాలి కుర్రాడికి, ఆయన పోయాడని చూపించాలి కదా, సర్టిఫికేట్ చాలు. ఇక మళ్ళీ గంగలో కలపడం, కాశీకి తీసుకెళ్ళటం ఏనక్కర్లా. అయితే దీంతో నిన్ను వాళ్ళు తిడతారు, అరే అసలు నువ్వు ఆయన పుట్టా కొడుకువేనా అంటారు. నా కోసం నువ్వు భరించు, ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. అది నువ్వు పడ్డావనుకో పేచీ లేదు. ఏమని చెప్తావు, నా తండ్రి చివరి కోరిక, పేచీ లేదు, సెంటిమెంట్, గొడవ లేదు, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. అది సరిపోదు. అప్పుడే అవుతుందండి టెక్నాలజీ, మనం అప్డేట్ అవ్వాలి. మరి అడిగారు మా మిస్సెస్, మరి మీ నాన్నగారి గట్ట చేసావు మావయ్య, నువ్వు అమ్మ గట్ట, తాత గట్ట చేసావు, అమ్మమ్మ గట్ట చేసావు, నాన్నకి ఎందుకు చేసి అమ్మ ఉన్నారు, అమ్మ సంతోషించాలి. అమ్మకి ఎందుకు చేసే చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు, వాళ్ళు సంతోషించాలి. ఇప్పుడు దీనికి అక్కర్లా, ఎందుకు అక్కర్లా, నేనే లేను, ఇంక మళ్ళీ గంగలు, కాశీలు, ఇవన్నీ ఛార్జీలు దండగా, మీ పనులు దండగా, ఉద్యోగాలకు సెలవులు పెట్టి చుట్టాలను పిలిచి ఇదంతా అవసరమా, ఆట ఆడేసాను చాలు ఇక అని చెప్పేసి. ఒక సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది నాకు, అది ఆ యాక్టర్ మళ్ళీ ఏ సినిమాలో యాక్ట్ చేయలే, ప్రాబబ్లీ మైట్ బి డ్రామా యాక్టర్. ఆ రోజుల్లో అక్కినేని వీళ్ళకంటే సీనియర్ మోస్ట్ ఉంటాడు కదా, అందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో. అతను ఇట్లాగే ఉంటాడు, కొంచెం బక్కగా ఉండి. తన ఎవరో ఒక అనాథ అమ్మాయిని ఇస్తారు, ఇస్తే ఇట్లా కుర్చీలో ఊగుతూ చెప్తాడు అనమాట, ఎంతో చదివించాను, అది అయిపోయింది, ఎవడో ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తే నీ లైఫ్ బాగుందని నాకు అనిపించిన రోజు ఈ అవతారం జాలిస్తా, నేను అర్థమైందా, ఈ అవతారం జాలిస్తా అనేది నాకు అంటే ఎంత చచ్చిపోతానడానికి అవతారం జాలిస్తా అనేది చాలా తేడా ఉంది. సో మీరు చెప్పేదంతా ఒక అవతారం చెప్పినట్టుంది ఇది. బాగుంది శంకర్ గారు. శంకర్ అనేది అయితే చెప్పాలి, అది
ఇది 2018 అయిపోయి 20కి ఇంట్లో అనుమతి తీసుకొని బయలుదేరి నాకు ఒక మార్గం 18లో ఇద్దరం వెళ్ళాం భిక్ష. దీని 4 మెతుకులు ఎక్కడ దొరకపోయి పిచ్చి అవును, అది దొరుకుతాయి. అది దొరుకుతుంది కదా, ఎక్కడో చోటు దొరకపోతే ఆ తండ్రి కొండ మీద బండ మీద పడుకున్నాడు, కాలక్షేపం అయిపోద్ది అని చెప్పేస్తే మరి 4 మొయ్యాలంటారుగా మామయ్య, నువ్వెవరితోనో లింక్ పెట్టుకుంటున్నా, మరి దాని పరిస్థితి ఏంటి, నేను అడగొచ్చో లేదా అంది. చక్కగా అడిగమ్మా, మంచి మాట అడిగావు, దీనికి నా తండ్రి ఏం చెప్తాడో అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఇప్పుడేం చెప్తాను నేను అని చెప్పాను. సరే ఇక్కడికి వచ్చేసా. 5-6 రోజులు అలాగే నడుస్తూ ఉంది. సూరిబాబు గారు చూశారు, మీరు తెలుగు వాళ్ళ ఉన్నారు కదండి అన్న. అవును, మరి అక్కడెక్కడ ఇలా ఉన్నారు, చూస్తుంటే ఏదో కొంత ఇలానే కనిపిస్తున్నారు, మరి మా ఆశ్రమంలో సేవ చేసుకోవచ్చు అన్న. సంతోషం. మరి మీరేం చేసేవారు? గతం అనవసరం అండి, మీ పేరేంటి అది కూడా అనవసరం అండి. ఎవరైనా మర్యాదగా చెబుతారు, ఎవరైనా మొత్తం పరిచయం. అదో సినిమా ఉంటుంది కదా, మీ ఆయన పేరు చెప్పమ్మా అంటే మా ఆయన పేరు నేను చెప్పను అంటది. ఎలక్షన్ రికార్డులు రాసుకోవాలి తల్లి, అయినా సరే చెప్పనండి అంటది. అలాగా మరి మేము పిలవాలిగా అన్నారు. ఫైర్లో ఉన్నట్టున్నారు ఆ టైంలో. అంటే మీరు మరీ ఆ టైంలో ఎలా ఉందంటే అసలు మీరు ఏది దాన్ని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో లేదు. అంతేనా? అంటే లేదు, ఇక ఇంకేమి కాదన్న దానికి వస్తే మళ్ళీ ఈయన తీసుకొచ్చి ఇక్కడ అక్కడ ఉండొచ్చు అని ఎందుకు, ఈయనకి ఎందుకు అది చేయడం మీకు ఇష్టం లేదు అసలు. అది పాయింట్. అక్కడ వచ్చేపాటికి అది చేయక మరి మేము పిలవాలి కదండి అన్న. అది పాపం దీన్నాక పిలుస్తారు, ఏం పేరు పెట్టుకుంటారు పెట్టుకోండి అన్న. అంటే శంకర్ అనే పేరు పెట్టారా? శంకర్ అరుణాచల అన్న. ఇందానా ఈ శంకర్ ఇలా వచ్చిందా? 3 వారాలు అయింది గారు. రామానాయుడు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు ఇంకా శివనిలయం మనకి అక్కడ బిల్డింగ్స్ లేవు. 2020 సంగతి, ఫిబ్రవరిలో మాట ఇది. అక్కడ మా కోసం రూమ్ వేయించి అక్కడ పెట్టి అంతా చేశారు బాబు. రామానాయుడు ప్రొడక్షన్ ఫోన్ వస్తే ఇట్లా మీకు క్యారెక్టర్ అనుకుంటున్నారండి, ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. థ్యాంక్స్ అండి, సారీ అండి, వేషం వద్దు ఏం వద్దు, నేను మానేశా. లేదండి, డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డగల్ గారు సెలెక్ట్ చేశారు, పెద్ద మనిషిగా మీసాలు అవి బాగుంటాయని, ఒకసారి ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోండి, డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని. వారికి కూడా థ్యాంక్స్ చెప్పండి, సారీ చెప్పండి, వేషాలు వద్దనుకుంటున్నా, తృప్తి పడిపోయా జీవితంలో. నేను అరుణాచలం అంటారు, తిరువణ్ణామలై, రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా శివసన్నిధానం ఉంటుంది, వారి ఆశ్రయంలో ఉంటున్నాను. మహంతి గారు షూటింగ్ మొత్తం మేము తమిళనాడులోనే చేస్తున్నాం, మీరు వస్తానంటే హైదరాబాద్ రావక్కర్లా, అటు నుంచి అటు రావచ్చు, 1 గంట టైం ఇస్తున్నా ఆలోచించుకోండి అన్నారు. సరే గంట అంటున్నాడు, సరే అని పెట్టే మన మైండ్ వాయిస్, ఏమయ్యా రమణ మహర్షి గారు పేరు మార్చేసాం, మళ్ళీ వీడికి బిస్కెట్ వేస్తున్నావా, వీడు వెళ్తాడా ఉంటాడు టెస్టింగ్లో, ఇంత అవసరం ఉందా నీకు అని మనం. ఏరా నన్ను అడగటానికి నువ్వు ఒకడు ఉన్నావా, మళ్ళీ నీకు ఒక ఆలోచన, నువ్వు ఒక క్వశ్చన్, మళ్ళీ నువ్వు ఉన్నావారా అని మళ్ళీ ఇమీడియట్గా. దీనికి లింకుడుగా ఏముంది, ఫిబ్రవరి మాసం, అది మార్చిలో ఫైనల్ ఎల్ఐసి దాన్ని వాయిదా అంటాం నాన్న, ఇన్స్టాల్మెంట్ లేకపోతే అనుకోండి ప్రీమియం, లాస్ట్ ప్రీమియం అది కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ పిల్లలకి మెచ్యూరిటీ ఇచ్చేస్తారు. అది కడతా డబ్బు ఎక్కడే, ఇక్కడేం బిచ్చం బెగ్గర ఇక్కడ. అప్పుడు నాన్న నీ దగ్గరికి వస్తే పేరు మార్చి అవి చేసి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా పిచ్చోడా, నీకు తెలిసిన పని అదొకటేగా, పెట్టుబడి లేని పని, వాళ్ళు ఏదో ఇస్తున్నారు, అది నువ్వు చేయగలవని ఆయన రామానాయుడు పిల్లలకి చెప్తే వాళ్ళు ఫోన్ చేశారు, మూసుకొని వెళ్ళు చెయ్యి అని మందలించినట్టు అనిపించి అరగంటలో వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నాను బాబు. అలా 15 రోజులు షూటింగ్ అయింది. అది విరూపాక్షలో చేశారు మీరు? నాకు నేను చూసేది తక్కువ, చూసిన కథ చూస్తాను నేను, మనుషులను చూడక చాలా సంవత్సరాలు అయిపోయింది.
ఇప్పుడు మాట్లాడుతుంటే ఒకసారి స్కాన్ చేస్తే విరూపాక్షలో ఆ టెంపుల్ దగ్గర రికార్డ్స్ చూసే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అని ఉంది కానీ అది అదే అదే అంటే రికార్డ్స్ చూసేది కాదు నాన్న. అక్కడ మనకి క్లైమాక్స్ ఏదో ఉంటుంది అక్కడ, ఏదో నేను చూసినట్టు గుర్తొస్తుంది. ఒక చేశారని మీకు ఐడెంటిఫై చేశారు. అందులో ఒక వన్ ఆఫ్ ది లీడ్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఒక 2 days 3 days వెళ్ళా. థర్డ్ డేనా మార్నింగ్ నైట్ షూట్ అది. ఏదో చిన్నది ఇక్కడ కుట్టింది, ఒక గంటలో ఇంత అయిపోయింది, అది తెల్లారికి ఇంత అయిపోయింది. అయినా షూటింగ్ వెళ్ళా. వాళ్ళు చూశారు కంటిన్యూటీగా, గురువు గారు మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. ఇక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నా. ఈసారి క్యారెక్టర్ అది అట్లా, లేకపోతే అదేదో సంథింగ్ నడిచేది. ఆ 3-4 రోజులు చేసింది ఏదో వచ్చింది. ఏంది అసలు అది పక్కన పెడితే ఎంత బాగుంది, ఒక చిన్న ఆటోబయోగ్రఫీ లాగా ఉంది. నానా ఇది ఈ పిచ్చాడికి 9 ఏళ్ల వయసులో కళ ఏంటి, యాక్టర్ అంట, గోల్ అంట. ఎందుకంటే గుడివాడ కృష్ణా జిల్లా కదా, కైకాల సత్యనారాయణ గారు పక్కనే, ఇటు రామారావు ఆ పక్కన, నాగేశ్వరరావు ఆ పక్కన, ఘంటసాల గారు ఆ పక్కన. మొత్తం ఈ బ్యాచీలు అంతా ఉండి వీడికి ఏదో కొంచెం అలా గాలి పంపించారో ఏమో. 9 ఏళ్ల వయసు అంటే 4వ తరగతి చదువుతున్నాం. అప్పుడు మనం బాపు గారిది బాలరాజు కథ అని ఒక సినిమా, మహాబలిపురం అని, అది చూసే ప్రభాకర్ కుర్రాడు, వాడిని చూశాక నిక్కరేసుకునే డ్యాన్స్లో అవన్నీ చూస్తుంటే ఈ సినిమా జనం అది చూశాక మనం ఇలా అవ్వాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బులు వస్తాయి, అమ్మా నాన్న ఆనందపడతారు అంటే మనం పుట్టినందుకు వాళ్ళకి ఇచ్చేది అన్నట్టుగా అక్కడ నుంచి వయసుతో పాటు పెరిగిపోయింది. అదే అలా 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 జరిగి ఏదేదేదో జరిగి ఏదైనా అల్టిమేట్గా ఈజ్ హ్యాపీ, అది ఫర్ నో రీజన్, అకారణ ఆనందానికి చేరువయ్యాడు ఆయన. సో ఇది అసలు ఎట్లా, అందుకని అన్ప్లాన్డ్గా వచ్చాను కాన్వర్జేషన్. బాగుంది కదా, సంతోషం. అట్లా మేము ఒకరినొకరు చూసుకోగానే ఒక మంచి కనెక్షన్ ఏర్పడ్డది ఫస్ట్ నుంచే కదా. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకోలే అసలు. తను ఎందుకు వెంకటేష్ లాస్ట్ టైము తను తీసుకెళ్ళి చేస్తే అంత బిజీ ఉన్నారు. జస్ట్ ఆ లుక్స్ అంతవరకు, ఇక మళ్ళీ విడిగా అనేది లేదు ఇద్దరి మధ్య. మళ్ళీ ఇప్పుడు ఏదో అరగు ఆ రూపంలో అంటే ఎవరో ఒకటి కావాలి. లాస్ట్ టైంకి ఆయన ఏదో ప్రయత్నం చేశాడు వ్యవహారం చేద్దామని, అప్పుడు కదా అవలా. ఇప్పుడు రఘు గారు కూడా నాతో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఇంట్రో చేయడం చేస్తారు, ముందు ఆయనే ఉన్నారు, ముందు ఆ విషయం చెప్పండి, ఎందుకంటే ఆయన అంత అబ్స్క్యూర్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా, మళ్ళీ ఓకేనా అంటే లేదంటే ఆయన నుంచి అంటే మన ఛానల్ పెడితే కూడా పట్టించు రీసారూప రమణుడు నాన్న. అంతే, ఇంకా ఇదెవడు అదెవడు, అక్కడ రెండు లేదు కదా, అంతే కదా. అది వేరుగా లేదు, ఇది వేరుగా లేదు, అది తీసి అయినా వేరుగా లేడు, అంతే కదా. అంతా అదే కనుక సరిగ్గా చూస్తే ఆ కాస్మిక్ ఆ పవర్ అంత చేస్తుంది. ఎన్నో ఎన్నో ఉదాహరణలు. 2023లో వీళ్ళెవరు, 2023లో అంటే మీరు ఆహా అన్స్టాపబుల్ ఉంది కదా, 2025 జనవరి 17వ తేదీ ఎపిసోడ్ బాలకృష్ణ గారు రామ్ చరణ్ బాబు ఉంటారు. ఆ 17వ తేదీ ఎపిసోడ్లో 2 చేశారు ఆయన మీద. 17 జనవరి ఎపిసోడ్లో చివరి 5 నిమిషాల్లో నన్ను పిలవటం జరిగింది. అప్పుడు అక్కడికి వెళ్ళటం చెప్పటం జరిగింది. అదేంటంటే 2023కి తను హైదరాబాద్ వచ్చింది నన్ను చూసేదానికి. 2 days బాగానే ఉంది. 3వ రోజు నైట్ 9 అట్లా అవుతుంది, పెద్ద వర్షం పడుతుంది, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఆమె కోమాలోకి వెళ్ళిపోతున్నట్టుగా మాట ఏదోగా మాట్లాడుతూ డౌట్ వచ్చింది. ఆ టైంలో నాకు గబుక్కుని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు ఉంటారు, ఆయన 2021లో కనెక్ట్ అయ్యారు. 20కి ఇక్కడికి వచ్చా. ఈ నారప్ప ఈ షూటింగ్ 2 days మార్చిలో జరగాల్సింది కరోనా ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది. నవంబర్కి కానీ చేయలే. డిసెంబర్లో నాకు డేట్ ఇస్తే అప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకుంటా ఉంటే
అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇచ్చుకునేవాడిని చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అట్లా వెళ్ళినప్పుడు ఆయన చూసి అది రికార్డు ఉంటుంది కదా, ఒకసారి క్యాబిన్కి రండి అన్నారు బ్లడ్ ఇచ్చిన తర్వాత. కూర్చోబెట్టాక మీరు ఎట్లా చాలాసార్లు ఇచ్చారు, ఇప్పుడు ఇన్నిసార్లు ఇచ్చున్నారు, ఎక్కడ ఉంటారు ఏంటంటే ఇట్లా. ఆయన అంటే ఎవరు? స్వామినాయుడు గారు. అది బ్లడ్ బ్యాంకు తర్వాత ఈ మొత్తం వరల్డ్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ దీని ఫౌండర్ ఆయన. మొత్తం ఆయన చూస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ గారి అది వెళ్ళినప్పుడు ఆయన అలా అనడంతో క్యాబిన్కి వెళ్ళాను. 21 సంగతి చెప్తున్నా, జనవరిలో. అంటే మీరు ఎక్కడ ఏంటంటే ఏదో ఉన్నానండి, 10-15 ఏళ్ళు ఇక్కడ చూసుకున్నా. అరుణాచలం వెళ్ళిపోయాను, వద్దనుకుని అక్కడ పోతే ఉంటే నారప్పని ఏదో పిలిచారు వీళ్ళు, ఏదో నాకు ఎల్ఐసికి పనికి వస్తాయని రమణుడు ఏదో ఏర్పాటు చేసినట్టుగా. 2 రోజులు పెండింగ్ పడింది, నాకు కరోనా వల్ల ఇప్పటికి పడింది. వచ్చాను కదా, నీకు వచ్చే ఎక్కడ ఆగుతాము, సరే మళ్ళీ ఇచ్చుకుంటే అదొక ఆత్మానందం కదా అని వచ్చానండి. అరుణాచలం అన్నాను కానీ అరుణాచలం అనగానే ఆయన కనెక్ట్ అయిపోయాడు. రమణ మహర్షి ఇది అనగానే ఆ నంబర్ వచ్చి పుచ్చుకోవడం, ఇక వాట్సాప్ సత్సంగం నడుస్తూ ఉంది. ఏవి పెడతా ఉంటాం కదా మనం. ఈ సందర్భంలో 23 ఈమెకి హెల్త్ ఇష్యూ రావటం, ఈ మధ్యలో 21లోనే ఆచార్య షూటింగ్లో కలిసాం చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. వాళ్ళకి బ్లడ్ డోనర్గా నేనేమీ తెలియదు. స్వామినాయుడు గారు అంటే అక్కడ మేనేజ్మెంట్ కనుక ఆయనకి తెలిసింది. చిరంజీవి గారు వీళ్ళకి ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కాకపోతే ఏమో మరి ఆ ఫేస్ మరి ఇప్పుడు ఈ కాస్మిక్ పవర్ ఏమన్నా కలుపుతుందేమో తెలియదు. మన భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుంది అందులో, అది 7 రోజులు చేశారు. అంటే మా గూడెం పెద్ద, నేను గెడ్డ అంత పెట్టారు, మీసం మందే, గెడ్డ వాళ్ళని పెట్టేశారు. ఆ గూడెం పెద్దగా ఉంటే పిల్లలందరినీ ఎత్తుకుపోతారు ఆ విలన్స్, వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పచెబితే మేము జాతర చేసుకుంటాం. దానికి అన్నాలను పిలిస్తే వస్తుంటే అది సాంగ్ అన్నమాట. ఓకే. దానిలో ఒక చోట ఈ పెద్దగా ఒక సందర్భంలో ఉంటుందేమో, ఇట్లా వచ్చి భుజం మీద చేతులు వేయటం అన్న వీళ్ళంతా ఉంటుంది, చరణ్ బాబు అట్లా రావటం ఉంటాయి. ఈ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ ఊరి పెద్దలు అలా 2-3 నిలబెట్టి మెయిన్ పెద్దగా నన్ను పెడితే వీళ్ళు ఇట్లా వస్తారని మీరు ఇటు రావాలని చెప్పారు. సరే నేను అట్లా వచ్చేటప్పుడు నాకు అనుకున్న వాళ్ళు నా ముందుకు వచ్చేసారు. సరే ఎవరికి వాళ్ళకి ఇటు చిరంజీవి గారు ఇటు చరణ్ బాబు ఇద్దరి మధ్యలో కనిపించాలని ఆరాటపడతారు, మనకెందుకని నేను అక్కడే ఉండిపోయా. చరణ్ బాబు గమనించాడు, అది చూసి అది కట్ చెప్పాక 1 మోర్కి వెళ్దామని చెప్పి, అయ్యా మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు వెనక్కున్నాడు, ఎదురుగా రాకూడదు, మీరు పెద్ద ఆయన ఇక్కడ ఉండాలి అంటే, నాన్న ఆయన ఆ పిలుపులో ఏమండానో లేకపోతే ఇట్టానో ఆ స్థాయికి అలా పిలవచ్చు. కానీ అయ్యా ఇట్టా రండి, ఇక్కడ నుంచోండి మీరు, ఆ పదం ఉంది చూడాలి, అది అంటే ఆ వినయ సంపత్తికి అయిపోయింది ఆయనతో అనుభూతి. ఇక అన్నయ్య చిరంజీవి గారు లాస్ట్ డే ఫోన్లు మా దగ్గర ఉంచరు, ఫోటోలు తీస్తారని. తర్వాత అయిపోయింది, అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ గుమ్మడికాయ కొట్టేసాక అందరూ ఫోటోలు దిగేశారు, వెళ్ళిపోతున్నారు. సరే నేను కాస్ట్యూమ్స్ అట్లాగే ఒక పక్కన నిలబడి ఉన్నా. అట్లా వెళ్ళేవాడు జస్ట్ ఒక లుక్ ఇచ్చి వెనక్కి వచ్చి ఈ కుర్చీ ఇక్కడ దీని మీద వేసి అలా కళ్ళలోకి ఒక్క నిమిషం చూశారు అంతే. ఎవరు? చిరంజీవి గారు. ఇట్లా అనమాట, ఆపోజిట్లు ఇట్లా నిల్చొని ఇట్లా చూసి వెళ్ళిపోయారు. ఏంటో తెలీదు, మనం ఏంటో తెలీదు. ఇప్పుడు ఇది 2023కి చిన్న అది సరే కానీ ఇదంతా తలుచుకుంటే జ్ఞాపకాలు మంచిగా అనిపిస్తాయా, లేకపోతే ఇది అవసరమా, లేకపోతే ఎట్లా? అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక కాస్మిక్ పవర్, దాని పని దాని స్క్రీన్ ప్లే ఎంత చేస్తుందా అనడానికి చెప్పుకున్నదే ఇది. 2021 ఎక్కడ, 2023 ఎక్కడ, 17 రోజులు అపోలో హాస్పిటల్లో కోమాలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసి పైసా తీసుకోకుండా చేతికి అప్పచెప్పడానికి ఇంత స్క్రీన్ ప్లే ఉంటుందా కాస్మిక్ పవర్లో అని చెప్పడానికి ఇది చెప్పుకున్నాం. బాగుంది. అదర్వైజ్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అట్లా తలుచుకున్నప్పుడు మీకు ఏమన్నా థ్రిల్ అనిపిస్తుంది? అసలు ఏమీ లేదు, వేషాలే. అంతకుముందు సంగతి ఇట్లా ఉండేది, ఇప్పుడు పాపం అవతార పురుషులు వాళ్ళ పాత్రలు పోషించుకుంటున్నారు, ఇక్కడ ఉన్న దీన్ని పొందలేకపోతున్నారు కదా. ఈ మధురం ఈ అమృతం అంతా హాలాహలం దగ్గర ఆగిపోయారు, అమృతం దాకా రావట్లా. అది అన్నట్టుగానే అనిపించదు. ఇవాళ షూటింగ్స్ కూడా పిలుస్తుంటే ఏమనిపించదు. ఒకప్పుడు ఏదో ఉండేదేమో, ఇప్పుడు అస్సలు
ఆ గొడవే లేదు నాన్న, ఇదో వేషం, ఇక్కడ ఇదొక వేషం. అంతేలే, కాల్ షీట్లు ఏం వేసాం. అరుణాచల అది బాగుంది, అది ఆ శంకర్ యొక్క సూరిబాబు గారు చేసిన నామకరణం. బాగుంది. ఆ కాస్మిక్ పవర్ స్క్రీన్ అదే ప్లే చిన్న ఆటోబయోగ్రఫీ లాగా ఉంది ఇది, చిన్న సైజు. బాగుంది, చాలా సంతోషం. మళ్ళీ మాట్లాడుకుందాం. దీనికి మన ఫిల్మీ ఫోకస్ అని ఒక అవును. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, గురుగారు మీకు 64 ఏళ్ళు కదా, ఇప్పుడు మీకు లేట్ వయసులో గుర్తింపు వచ్చిందేమో కదా అని అడిగాడు ఆయన నటుడుగా. లేటు కాదు నాన్న, ఈ వచ్చిన గుర్తింపు నాకు కాదు, మీ ముందున్న నాకు కాదు. 9 ఏళ్ల వయసు కుర్రాడు ఉన్నాడే, వాడి కలకి 55 ఏళ్ళు వచ్చినాయి. వాడు గెంతులు వేసుకుంటాడు, వీడికి అనవసరం అది అని అన్న. అట్లాగే అరుణాచల చాలా సంతోషం. సంతోషం. మీకు నిర్వహణ శతకం బుక్ పొందిందా? లేదు, పంపిస్తాను. తీసుకుంటా. ఇదే ఇస్తాను, ఎప్పుడు ఇచ్చినా ఇచ్చినట్టే ఏమన్నా. సో ఇది ప్రతాప్, మళ్ళీ కలుసుకుందాం, బాయ్. అరుణాచల్ మన ఈ ఆత్మబంధువుల కలయికకి, మన వీక్షక ఆత్మబంధువులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అరుణాచల్ అరుణాచల్ సినిమా ఏదో అద్వైత సిద్ధికి అది బ్యాక్గ్రౌండ్ లో పాట వేయాలి. గానమే శోభనము సత్య సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇది 2016 వచ్చిన సందర్భంలో దుర్ముఖి మీ వాయిస్లో నాన్న అదేమన్నా చేద్దామా? అసలు చదువుదాం ఊరికే, చూసాను ఊరికే చదవనా? మీ వాయిస్తో ఇవ్వండి. సైలెన్స్, లైట్స్, కెమెరా, రెడీ, యాక్షన్. ఓం నమ శివాయ. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ శోధించితే కాగలవు ఏకాత్మ. కట్. సింగిల్ టేక్. వెరీ గుడ్. పైకి వస్తావు. రావద్దన్నారు, పనికి రావన్నారు, పనికొస్తావన్నారు, పైకి వస్తావన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనే కదా, ఎందుకలా, ఏమిటలా? అద్దంలో చూసుకున్నా, ఆశ్చర్యం. రంగులతో రంగరించిన ఈ రూపం, హావభావాల మేళవింపుల ప్రతిరూపం, ప్రతి రూపం భావాల బింబ ప్రతిబింబాలే. ఆహా ఓహోలు, సన్మానాలు, సత్కారాలు, చాచా చీచీలు, చీదరింపులు, చీత్కారాలు. ఏమిటి అభిమానం? దేనికి ఇది కొలమానం? కాలమానంలో తరిగిపోయే ద్రవ్యమానమా, జ్ఞాన కొలిమిలో కరిగిపోయే స్వాభిమానమా, ఆత్మాభిమాన అహంకారమా? ఎవరు నువ్వెవరు? చాలా బాగుంది. చిన్న పోయిటిక్ ఎసెన్స్ లాగా. సిరుల తలను మించగా మదిన తలుపులు తనను మృంగగా, అవమానం తన మానాన్ని నిలుపుకోవాలని పొగరు చిగురు తుడుగుతూ నానాయాతన పడుతుంటే ప్రేమగా ప్రక్కన చేరి కోపాన్ని క్రోధాన్ని కానుకగా ఇచ్చిన అరిషడ్ వర్గమా? ఎవరు నువ్వెవరు? నన్నెవరన్న నువ్వెవరు? నువ్వెవరన్న నువ్వెవరు? నేనెవరన్న నువ్వెవరు? నువ్వెవరని నన్నన్న నువ్వెవరు? నువ్వెవరని నేనన్న నన్నన్న వారెవరన్న నువ్వెవరు? నేనైన నీవన్న నీవెవరు? నేనెవరు? నీవైన నేనన్న నీవెవరు? నేనైన నీవెవరు? నీవైన నేనెవరు? అసలు నేనెవరు? ఏకం అనేకం లోకం మమేకం నవరస పోషాణం నటులకి భూషణం, నవరస పోషణం నటులకి భూషణం, నవవిధ ధారణం నరులకు విభూదితం. మహేశ్వరమాయమైన ప్రపంచ ప్రాకారంలో అసలు తత్వం తెలియగోరే జిజ్ఞాసులు ఈ దుర్ముఖైలో అంతర్ముఖులై ఆత్మజ్ఞాన సిద్ధులై ఆత్మతత్వజ్ఞులై ఏకాత్ములగుదుమన్న మీ నేను అనే మహంతి. ఇది అప్పుడు అనిపించిన భావన నాన్న. బాగుంది. ఏప్రిల్ 2016లో అట్లా అనిపించింది, అట్లా పలికింది అమ్మ.